ఇక వైజాగ్ లో సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యల్ని ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది. ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి వచ్చాం మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం, అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి, నాలుగోది ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడే, శక్తియుక్తులు పరిమితం, అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా. నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు, ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిగిపోయారు. నాకు ఆనందం వేసింది, ఎవరు కాటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు, నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం. కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను, సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయాల, కాంట్రాక్టులు తీసుకోవాలా. మరి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలి, మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను.
దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండే. కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడాల. నేను చెప్పా, కన్ఫ్యూజన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు ఏం అర్థమవుతుంది? చిన్నప్పుడు మేము చదువుకోలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినచ్చు, కానీ చదువుకున్నాం. మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్నాం. ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా అంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద? నేను రోజు టౌన్కు వెళ్లి పువ్వులమ్మొస్తుంటాను. రాను పోను ఖర్చులే ఎక్కువ అవుతుండటంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. మా అమ్మ ఊళ్ళో ఉంటుంది. వారానికి ఒకసారి వెళ్లి అమ్మని చూసి రావాలనుంటుంది. కానీ బస్ ఛార్జీలు ఖర్చు ఎక్కువ అవుతుందని నెలకో 2 నెలలకోసారి వెళ్లి అమ్మని చూసొస్తూ ఉంటాను. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. స్త్రీశక్తి పథకంతో మహిళలకిప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవ్వడంతో ఇప్పుడు వారానికి ఒకసారి అమ్మని కలుస్తున్నాను. ఎలాంటి ఖర్చు లేకుండా రోజు టౌన్కి వెళ్ళొస్తున్నాను. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రతి స్త్రీ తమ కలల గమ్యాన్ని చేరాలి, శక్తిగా మారాలి. సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్. సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ. మేము మర్చిపోలా, గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను,